హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ ఉషా వేమూరి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకి మీ మాటల్లోనే తెలియజేస్తారా? అంటే మీ తప్పకుండా. జాబ్, మీ క్వాలిఫికేషన్ ఏంటి? బేసిక్గా నేను బీకామ్ ఐసిడబ్ల్యూఏ ఇంటర్ ఐసిడబ్ల్యూఏ కంప్లీట్ చేశాక ఓకే. ఎంబీఏ కూడా కంప్లీట్ చేసుకున్నాను. మాకు డిపార్ట్మెంటల్లో ఎగ్జామ్లో ఒకటి ఎస్ఏఎస్ అని ఉంటుంది. అది ఈక్వలెంట్ టు ఆల్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ స్టాండర్డ్ అనమాట. ఓకే. అది కూడా చాలా ఎర్లీగానే క్లియర్ చేయడం వల్ల సీనియర్ మోస్ట్ గెస్టెడ్ ఆఫీసర్గా ఒక ఏజీ ఆఫీస్లో పనిచేసి 2021 జూలైలో రిటైర్ అయ్యాను. రిటైర్డ్ అయ్యారు. ఓకే. అంటే బేసిక్గా నాకేంటంటే అకాడమిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా. అంటే ఏదైనా ఎవరైనా మంచిగా చదువుకునే వాళ్ళు సరస్వతి రూపాలు కనిపిస్తారు నాకు అందులో. ఒక ఆర్ట్లో ఎక్సెల్ అయ్యేవాళ్ళు కానీ లేకపోతే అందుకని ఏంటంటే వృత్తిపరంగా నేను ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నా కూడా ఆ లెర్నింగ్ అనేది నేను జీవితాంతం కూడా కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నాను అన్నమాట. ఓకే. మీరు మరి సెంట్రల్ గవర్నమెంట్లో అలా జాబ్ చేసుకుంటూ ఇందులోకి ఎలా వచ్చారు మ్యామ్? ఈ మోటివేషనల్ స్పీచెస్, ఇది ఇలా ఈ స్పిరిచువల్ వైపు ఇలా ఎందుకు వచ్చారు మీరు? మీ ప్యాషన్ ఏంటి? నాకు అంటే ఎప్పుడు మనకి మనం చేసుకోవడం, సంపాదించుకోవడం, మనకి మనము సమకూర్చుకోవడంతో పాటుగా మనకు ఒక బాధ్యత ఉందేమో అనిపిస్తుంది. అంటే ఎలా అంటే సమాజం, మన కుటుంబం, ఫస్ట్ వ్యక్తి నుంచి స్టార్ట్ అవుతుంది జర్నీ. ఆ వ్యక్తి నుంచి స్టార్ట్ అయిన జర్నీ కుటుంబానికి, అంటే ఒక మదర్గా కానీ ఒక సిస్టర్గా కానీ ఏ రోల్ మనం ప్లే చేస్తుంటే అది ఆ కుటుంబాన్ని కూడా మనం పైకి తీసుకొచ్చేటట్టు మన వంతుగా ఏం కృషి చేస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన. కుటుంబాన్ని మనం చక్కదిద్దుకున్నాక సంఘం, సొసైటీ, సమాజానికి మనం ఏం చేయగలం, ఎందుకంటే అందులో మనకు ఒక బాధ్యత ఉంది కాబట్టి సమాజంలో మనం ఇవ్వగలుగుతాం. అట్లాగే నేను నేర్చుకుంటున్నవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా మీరు నేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఇలా మనకు మామూలుగా క్లోజ్డ్ గ్రూప్స్లో మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు, మాట్లాడినప్పుడు అలా అలా నోటి ద్వారా అది పెరిగి ఎక్కడి వరకు అంటే తిరుపతి వరకు కూడా వెళ్ళింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు ప్రతి సంవత్సరం, అంటే ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పిలిచి స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని 7వ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న పిల్లలందరినీ వేల సంఖ్యలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అప్పుడు అక్కడ ఈవోగా ఉన్నారు. ఆ టైంలో పిలిచి వాళ్ళు చక్కటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అప్పుడు నేను సెలవు పెట్టుకుని, ఎందుకంటే ఆఫీస్లో సెలవు పెట్టుకుని వెళ్ళడంలో అర్థం లేదు, జాబ్ చేస్తూ. కానీ నాకున్న ఇంట్రెస్ట్ అలాంటిది అనమాట. అంటే పిల్లలకి ఏదైనా చక్కగా నేర్పించాలి, విలువల్ని మనం ఎలా ఆచరించాలో చెప్పాలి, ఆధ్యాత్మిక విద్య వాళ్ళకి అందించాలి అని చెప్పి ఒక దీనికి చెప్పడంతో స్టార్ట్ చేశాను. ఇక్కడ కూడా స్కూల్స్, కాలేజెస్ వాటికి స్పీకర్ గా పిలుస్తారు. సత్సంగాలు ఇవి కండక్ట్ చేయమని శివం తరఫున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా దుబాయ్లో నాకు ఇన్ఫాక్ట్ చాలా ఆశ్చర్యం వేసింది. నేను అక్కడ ఉన్నానని తెలిసి ఒక ఆయన, అక్కడున్న ఒక ఇండియన్, ఇలా మీరు ఇక్కడ వచ్చారని తెలిసింది మేడం, ఇలా మీ శివం తరఫున మీరు మాట్లాడడం అవి కూడా నేను వీడియోలు ఇదివరకు చూశాను, మాకు మీరు మాట్లాడతారా అంటే, బట్ అప్పుడు మాకు అంత షార్ట్ టైంలో అది అరేంజ్ చేయడం కుదరక, తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. సింగపూర్లో కూడా అక్కడ సాయి సెంటర్ ఒకటి ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఇమ్మీడియట్గా ఇండియా నుంచి వచ్చారా, మీకు ఎన్నో విషయాలు తెలుసుంటాయి, మాకు మంచి సత్సంగం చేస్తారా అని. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల కూడా మనం ఆ మెసేజ్ ఇవ్వడం, స్పిరిచువల్ మెసేజ్, ఆధ్యాత్మికంగా అందరితో మాట్లాడడం, ఇవన్నీ కూడా అలవాటయ్యాయి. అలాగే ఒక ట్రైనర్గా మా ఆఫీస్లో కూడా ట్రైనింగ్ వింగ్ ఉండేది, దాన్ని హెడ్ చేయడం, డిపార్ట్మెంటల్ రూల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కానీ అలాంటివి. అంటే నేను ఉద్యోగం చేస్తున్న దాంట్లో కూడా నాకు దీనికంటే కూడా ఎక్కువ ఆ ట్రైనింగ్ మీద ఎక్కువ ప్యాషన్ ఉండేది. అంటే అది చక్కగా మనకున్నది ఒక నాలెడ్జ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తూ షేర్ చేస్తాం కదా, దానివల్ల 2 లాభాలు. ఒకటి, నేను నిరంతరం విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఉంటాను, నేర్చుకున్నది మళ్ళీ మీరు అందరికీ చెప్తూ ఉంటాను. సో మీకు స్వతహాగా భక్తి ఎక్కువ మేడం చిన్నప్పటి నుంచి? నా భక్తి అంటే నా డెఫినిషన్ కొంచెం వేరండి. బుక్స్ ఇవన్నీ చదువుతూ ఉండేవాళ్ళ? చాలా చదువుతాను పుస్తకాలు. అవి అంటే ఎలాంటిదంటే స్తోత్రాల పుస్తకాల కంటే కూడా, స్తోత్రం అంటే ఇప్పుడు మనకేదో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు, ఒకటి మనం మామూలుగా ఏదో చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడమే అలవాటు ముందు నుంచి. భక్తి అంటే నా టైప్ ఆఫ్ ఇది మోర్ ఆఫ్, అంటే రిలీజన్, రిచువల్ కంటే కూడా స్పిరిచువాలిటీ ఎక్కువ అపీల్ అవుతుంది నాకు. అంటే అందులో ఇంటెంట్ ఏంటి, అసలు ఏం చెప్తున్నారు, మనిషికి మధ్యలో ఉండే ఇదేమిటి, అంటే అద్వైతం ఏదైతే ఉందో, అంటే మన నుంచి వేరే వాళ్ళు దూరంగా లేరు అనేది, తర్వాత సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో ఉండే చైతన్యం ఏదుందో అదంతా ఒకటే అని గ్రహించడం. అంటే అందులో కులమతాల ప్రసక్తి ఉండదు, తర్వాత హెచ్చు తగ్గులు, ఎకనామిక్ స్టేటస్లో డిఫరెన్స్లు ఏమీ ఉండవు.
మనిషిని మనిషిగా చూడగలగడం అనేది నేర్చుకునే స్పిరిచువాలిటీ నాకు ఎక్కువ ఇష్టం. ఓకే. మీకు పర్సనల్‌గా ఎలాంటి బుక్స్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు ఎక్కువ బయోగ్రఫీస్ చాలా ఇన్స్పైర్ చేస్తాయండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారి పుస్తకం ఉంది, సుధామూర్తి గారు, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళలో పాత వాళ్ళవన్నీ చూసుకుంటే వివేకానంద ఇన్స్పిరేషనల్. ఎందుకంటే ఒక జీవితం ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఒక మనిషి జీవితం అది చూసి ఇన్స్పైర్ అయ్యే నేను నా జీవితాన్ని కూడా నేను అది ఏంటంటే నా జీవితంలో బహుశా ఫెయిల్యూర్ స్టోరీస్ సక్సెస్ స్టోరీస్ చాలా ఉంటాయి. మేబీ మనం ఎంతమందికి తెలుస్తాం ఎంతమందికి మనం చేస్తాం అనే దానికంటే కూడా ఒక మామూలు జీవితం గడిపే వాళ్ళు కూడా వాళ్ళ జీవిత ప్రస్థానంలో వేరే వాళ్ళకి ఉత్తేజభరితంగా ఉండేటట్టు ఎలా ఉండొచ్చో చెప్పేందుకు ఒక లైఫ్ని మనం స్టడీ చేస్తే నేర్చుకోవాల్సిన పాయింట్స్ చాలా ఉంటాయి అందులో. అందుకని నాకు ఎక్కువ అవి ఇష్టం అనమాట. ఫిక్షన్ కంటే కూడా ఎక్కువ బయోగ్రఫీస్, మోటివేషనల్ అంటే అచీవర్స్ ఉంటారు కదా, సాధించి చాలా హంబుల్ బిగినింగ్ తో మొదలుపెట్టి చాలా సాధించిన వాళ్ళు, సమాజానికి ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు సంపాదించుకున్నది నాకే అనే ఒక ఆ భావన లేకుండా వాళ్ళకున్నది లివ్ అండ్ లెట్ లివ్ షేర్ చేసుకుంటూ అవతల వాళ్ళతో ఆనందమయ జీవితం మెమరీస్ కలెక్ట్ చేసుకునేటట్టు ఆ మెమరీస్ని ఎక్కువ పొందుపరుచుకుని మనం ఎంత వెల్త్ సంపాదించామనేది నేను చూసే బారోమీటర్ ఏంటంటే డబ్బు ఎన్ని కోట్లు వెనకేసాడు అనే కంటే కూడా ఎంతమంది లైఫ్స్ టచ్ చేశాడు అది ఎక్కువ మోటివేషనల్ గా అనిపిస్తుంది. ఓకే మేడం, మీరు లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసి ఉంటారు కదా. సో అంటే మీరు డౌన్స్ అని మాట్లాడుకునేటప్పుడు ఏ సందర్భాల్లో మీరు అంటే కొంచెం లో అవ్వడం కానీ లేదా మీరు స్ట్రెస్ అయిన సందర్భాలు కానీ ఎలాంటి విషయాల్లో అయి ఉంటారు? నేను అనుకుంటాను మామూలుగా నా కెరియర్ పరంగా నాకు ఎప్పుడు కూడా డౌన్స్ అనేవి ఎప్పుడూ లేవు. ఎందుకంటే అకాడమికల్లీ నేను చాలా బాగా హ్యాండిల్ చేసుకునేదాన్ని. నా టైం మేనేజ్మెంట్ కానీ ప్రొఫెషనల్ గా నాకు అసలు ఏమీ ఇది లేదు. బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి మా ఫాదర్ సిక్ అవ్వడం వల్ల నేను ఐసిడబ్ల్యూఏ చేస్తూ ఉండంగానే ఇంకా జాబ్లో చేరాక ఐసిడబ్ల్యూఏ చేస్తూ ఉండంగానే ఫాదర్ రిక్వెస్ట్ కోసం నేను ఒక 2 years తర్వాత చేసుకుందాం అనుకున్న పెళ్ళి ఇంకా సరేలే అని ఐ హ్యాడ్ టు గివ్ ఇన్. నాన్నగారికి సరే మీ ఇష్టం అండి అని అనాల్సి వచ్చింది. బట్ ఐ హ్యాడ్ సో మెనీ ఆస్పిరేషన్స్ అండ్ అంబిషన్స్ అనమాట. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ మ్యారేజ్ ఆ టైంకి. కానీ నాన్నగారు అడుగుతున్నారు ఇట్లా ఎప్పుడో అప్పుడు చదువుకి ఇదే ఉంది, నీ బేసిక్ చదువు అయిపోయింది, నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు, ఈ చదువు ఎప్పుడు చదువుకోవచ్చు అని. సో అట్లా అయ్యి నేను ఒకసారి మ్యారేజ్ అయిపోయాక పార్ట్నర్తో నాకు ఎటువంటి సమస్యలు లేవు, ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళము, చాలా బాగానే ఉండేది. కానీ తన కొంచెం ఫినాన్షియల్లీ హీ వాజ్ నాట్ డూయింగ్ వెల్ కొంత పీరియడ్. అప్పుడు నేను లాట్ ఆఫ్ స్ట్రెస్ అండర్గో అయ్యా. ఎందుకంటే లైఫ్లో నాకు ఫస్ట్ టైము అంటే డబ్బుకి అంత ఇబ్బంది పడతామా అనేది నాకు తెలియడం అనేది లైఫ్లో అప్పుడు ఫస్ట్ టైం తెలిసింది. అప్పుడు నాకు తెలిసింది. కానీ ఇలాంటివి ఎలా ఉంటాయంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనని ఎంపతి సింపతి ఉండదండి. ఎప్పుడు మనం ఎలాంటిదైనా మనకున్నది చెప్పుకోనేటప్పుడు దాన్ని లోకువ కట్టి లేకపోతే వీళ్ళకి హెచ్చులు ఏమన్నా సరిపోదు అని వేరేలో జడ్జి చేయడం ఒకటి లేబుల్ చేయడం ఉంటుంది, కానీ అర్థం చేసుకుని మనని గైడ్ చేసే ఇది ఉండదు. అప్పుడు ఐ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ గురు అన్నమాట. అంటే ఫార్చునేట్లీ మా బ్రదర్ కూడా ఇదే దీంట్లో పుట్టపర్తిలో అల్యూమ్నైగా తన MBA ఆ టైంకి చేస్తూ ఉండడం, అప్పుడు నేను కూడా ఇవన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాను కాబట్టి పుట్టపర్తి సత్యసాయి బాబా గురించి చాలా వినడము, ఆయన చేసే సర్వీస్ యాక్టివిటీస్ చూసి మోటివేట్ అవ్వడం ఇవన్నీ జరిగింది. అప్పుడు నేను ఐ స్టార్టెడ్ రీడింగ్ హిజ్ లిటరేచర్. అక్కడికి వెళ్ళి చూసి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయని అద్వితీయమైన ప్రోగ్రామ్స్ అన్ని చూసి మోటివేట్ అయ్యి నా స్ట్రెంగ్త్ అక్కడి నుంచి డ్రా చేసుకున్నా. అంటే ఈ కష్టాలు తీసేయమని కాదు, కష్టాలు ఉంటాయి లైఫ్లో, బట్ ఈ కష్టాన్ని ఫేస్ చేసి నేను స్ట్రాంగ్ గా అయ్యేటట్టు అక్కడి నుంచి నేను డ్రా చేసుకున్నా. తర్వాత మా బాబు చిన్నప్పటి నుంచి కొంచెం అంత హెల్తీగా ఉండేవాడు కాదు. అది దేనివల్ల అంటే ఇనిషియల్గా పుట్టంగానే వాడికి ఇచ్చిన డ్రగ్స్ అయి ఉండొచ్చు, చాలా వాడికి కొంచెం అలర్జీస్ అవన్నీ వచ్చి బ్రీదింగ్ ప్రాబ్లం అది ఉండి చాలా నేనేమో జాబ్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి ఆ టైంలో నేను చాలా చాలా స్ట్రెస్ అండర్గో అయ్యేదాన్ని. పిల్లవాడు అసలు మామూలుగా ఎప్పటికవుతాడు, అందరికి ఇంతేనా, ఇదేమిటి పిల్లలు చిన్నప్పుడు ఇంత జాయ్ఫుల్గా ప్లేఫుల్గా ఉంటారు కదా, వీళ్ళ కొంచెం ఇలా వచ్చేసరికి నాకెందుకు ఇంత టెన్షన్ వస్తుంది అనే టైంలో స్పిరిచువాలిటీ నన్ను నిలబెట్టింది. నేను మిగతా అందరితో షేర్ చేసుకోవడం కాదు, ఎందుకంటే లోకు కట్టడం దీనికి అని, నేనేం చేసుకోవాలి, నన్ను నేను ఎలా మలుచుకుంటే నేను ఈ సిచ్యుయేషన్స్ ని నేను హ్యాండిల్ చేయగలుగుతాను, ఎలా ఫేస్ చేస్తాను అనేది నేను ఎక్కువ మా బ్రదర్ సపోర్ట్, తర్వాత గురువుల సపోర్ట్, సత్సంగాలు, రకరకాల సేవా కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేయడం, వినడం, నేను మళ్ళీ చెప్పడం, పుస్తకాలు చదవడం, ఇవన్నీ చేసినందువల్ల నేను అనుకుంటాను నేను మొత్తం నా డౌన్ ఫాల్ లో నేను ఫేస్ చేసిందంతా కూడా థ్యాంక్స్ టు మీకు హెల్ప్ఫుల్ అయింది. అది
మీరు ఇప్పుడు ఇలా ఉన్నారంటే స్ట్రాంగ్ గా అవ్వగలిగాను. స్ట్రాంగ్ గా అవ్వగలిగాను నేను బిలీవ్ చేస్తున్నాను. అంటే ఒకప్పుడు చాలా చిన్న వీటికి మనం రియాక్ట్ అయ్యే విధానం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అనిపిస్తుంది. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనకే నవ్వొస్తుంది. ఇంత చిన్న వాటికి మనం ఇలా అయ్యామా, అరే జీవితంలో ఇంకా పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి కదా అని ఆ సిల్లీగా ఆలోచించే తత్వం నుంచి కొంచెం కొంచెంగా ఇవాల్వ్ అవుతూ బెటర్ అండ్ బెటర్ పర్సన్ అవ్వడానికి ప్రయత్నం. కంప్లీట్ గా అయ్యామా అనేది కాదు, అది ప్రయత్నం, జర్నీ కంటిన్యూ అవుతూ ఫేస్ చేయాలి, ఫేస్ చేయాలి. అలా అలాంటి అంటే యాటిట్యూడ్, అలాంటి మెంటాలిటీ రావాలి. కరెక్ట్. అందుకని నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు నేను ఫేస్ చేసిన లాంటివి అట్లీస్ట్ ప్రతి వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ లోనే అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ట్రైనర్ రోల్లో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంతమందికి కౌన్సిలింగ్ సెషన్స్ చేస్తాను నేను, ఈ సేవ అని ఇట్లాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ వీటివి. అప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా మనం వాళ్ళకి ఆలంబనగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పగలం. వాళ్ళకి తర్వాత పిల్లలు ఉంటారు, చైల్డ్ కౌన్సిలర్ లాగా వాళ్ళకి, కాలేజ్ పిల్లలకి, ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న పిల్లలకి మనం ఏ విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పగలం. అందరితో చెప్పుకోలేని ఎన్నో విషయాలు థర్డ్ పర్సన్తో వాళ్ళు చెప్పుకునేవి మనం యాజ్ ఎ ట్రైనర్, కౌన్సిలర్ వాళ్ళకి ఎంత ధైర్యం, అది ఎంత ఎనార్మస్ హ్యాపీనెస్ ఇస్తుందంటే ఎన్రిచింగ్ లైఫ్ అనిపిస్తుంది అనమాట. మనకి మనిషికి ధైర్యం ఇస్తామనే ఒక హ్యాపీనెస్. కరెక్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం చేసిన దీని మీద టీచర్ లాగా చెప్పేసి రావడం అని కాకుండా, తిరుపతిలో మేము ఈ ట్రైనింగ్స్ చేస్తున్నప్పుడు అప్పుడు 7th స్టాండర్డ్ లో ఉండే ఒక అమ్మాయి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఒక అమ్మాయి నా క్లాస్లో ఉండే, 1000 మంది ఉండేవాళ్ళు నా క్లాస్లో అప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ మీద ఆ రోజు చెప్తున్నాను, కోపం మీద ఆ రోజు సెషన్ నడుస్తుంటే నేను చెప్పాను, కోపం రాదని చెప్పడం అబద్ధము, అందరికీ వస్తుంది కోపం, ట్రిగర్స్. ఎప్పుడైనా మనకి కోపం వచ్చే విషయం మీద అవతల వాళ్ళు అన్నప్పుడు ఇమ్మీడియట్ గా ట్రిగర్ అవుతుంది కోపం రాకుండా ఎవరికి మానవ మాత్రం వస్తుంది, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిసినప్పుడు ఆనందంగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాం అవతల వాళ్ళతో, అది మేనేజ్ చేసుకోవాలి. సో ఎలా మేనేజ్ చేసుకోవాలని చెప్తూ కొన్ని టిప్స్ చెప్పాను అనమాట వాళ్ళకి. చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెత్ చాలా ఫాస్ట్ అయిపోతుంది కాబట్టి స్లోగా కాన్షియస్ గా బ్రెత్ తీసుకోవడం, వాటర్ తాగడం, 1 to 10 లెక్క పెట్టుకోవడం, నోట్లోంచి ఏదైనా మాట వచ్చే ముందర, ఇట్లాంటి కొన్ని టిప్స్ చెప్పాను. పిల్లలు కదా, వాళ్ళకి అర్థమయ్యేవి చెప్పాను. వాళ్ళు ముందు నుంచి నెంబర్ అడుగుతుంటే కూడా నేను ఇవ్వలేదు. చివరి రోజు లాస్ట్ డే 10 days సెషన్ అయిపోయాక అప్పుడు నా నెంబర్ షేర్ చేశాను. మ్యామ్ మేము ఎప్పుడైనా డౌట్స్ ఉంటే మీతో మాట్లాడచ్చాను తప్పకుండా, కానీ ఈ టైం నాకు ఆఫీస్ టైం ఉంటుంది కాబట్టి ఈవినింగ్ 7 తర్వాత కానీ మార్నింగ్ అయితే 8 లోపల కానీ అట్లా చేయొచ్చు అని చెప్పి నెంబర్ ఇచ్చాను. మీరు నమ్మరు, ప్రతి సంవత్సరము ఇప్పటికీ ఆ అమ్మాయి, అంటే 1000 మందికి చెప్పాను, అందులో 10 మంది అమ్మాయిలు చాలా క్లోజ్గా ఇదిగా ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి, ఆ చిత్తూరు అమ్మాయి, ఇప్పటికి డిగ్రీ అయిపోయి ఉద్యోగం కూడా చేస్తుంది. ఎవ్రీ ఇయర్ గురు పౌర్ణమికి ఫోన్ చేస్తుంది. చూడండి మరి, అంటే నేను తనకి చేసింది ఎంత తక్కువ, కానీ తనకి ఇంపాక్ట్ చేసి జీవితంలో ఒక మనిషి నుంచి ఎంత ధైర్యం, ప్రేరణ పొందింది. మ్యామ్ మీరు చెప్పిన కోపం వీటివి నేను ఇప్పటికీ ట్రై చేస్తూ ఉంటాను, చాలా హెల్ప్ చేస్తుంది మ్యామ్, ఒక్కటి నేర్చుకున్నా చాలు కదా అనుకుంటాను, చాలు, మై పర్పస్ ఇస్ మెట్. సో మేడం, ఇంకా మీరు చేసే ఏమైనా సోషల్ సర్వీసెస్ చేస్తున్నానండి. అంటే నేను యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఏ ట్రస్ట్ అండి నాన్నగారి పేరు మీద. బట్ చాలా మంది సీనియర్స్ పెద్దవాళ్ళు నాకు దే అడ్వైజ్డ్ మీ నాట్ టు డూ సో. ఎందుకంటే ప్రెసెంట్ డే దీంట్లో ఎన్జిఓ విడిగా మనం పెట్టుకుని రన్ చేసే దాంట్లో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కానీ 50 రూపాయలు 5 రూపాయలు ఇచ్చిన వాడికి కూడా వాడి పాన్ నెంబర్తో సహా అన్ని లింకప్ చేసుకుని చేసే క్లెరికల్ వర్క్ కానీ ఇవన్నీ సింగిల్ హ్యాండెడ్గా చేసుకోవడం అనేది చాలా కష్టం అయిపోయింది ఈ రోజుల్లో. అండ్ మనకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టం. అందుకని విఘ్నులు పెద్దవాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఏం చెప్పారంటే, లైక్ మైండెడ్ ఎజెండా ఉన్న దీంతో మీరు అసోసియేట్ అయ్యి చేసుకోవడం బెటర్ కదా, రాదా దాని కొత్తది ఇంకోటి మొదలుపెట్టి చేసే బదులు అని. అందుకని నేనేంటంటే చాలా ఎన్జిఓస్తో కనెక్ట్ అయి ఉంటాను, ముఖ్యంగా ఎడ్యుకేషన్కి. ఎందుకంటే ఎవరైనా చదువుకి వాళ్ళకి తెలివి ఉండి డబ్బు లేక చదువుకోలేకపోతున్నారు అనగానే నాకు చాలా దుఃఖం వస్తుంది. అరే సరస్వతి కటాక్షం కలగడమే ఎంతో కష్టం, అలాంటిది సరస్వతి ఉంటే లక్ష్మి లేదని చేయడం కరెక్ట్ కాదు అని. సో ఎడ్యుకేషన్కి చాలా హెల్ప్ చేస్తామండి. అలాగే కొంచెం ఈ ఫిజికల్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళకి అని, అంటే నీడ్ బేస్డ్గా ఎటువంటి ఇది వస్తే అలా ఒక 5-6 ఎన్జిఓస్తో నేను యాక్టివ్గా అసోసియేట్ అయి ఉన్నాను. అంటే వేద పోషణ, గో సంరక్షణ, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని, అంటే మన పూర్వం నుంచి వస్తున్న కల్చర్ని, మన సంస్కృతిని కాపాడాలి. అలాంటి వీటికి సత్యవాణి గారు ఇట్లాంటి వీళ్ళు చేస్తున్న పనులు చూసినప్పుడు చాలా ఆనందం. ఎడ్యుకేషన్ కోసం కొంత, మెడికల్కి కొంత,
ఆ మెడికల్కి కూడా మా ఆఫీస్లోనే ఒక కొలీగ్ ఒక ఆయన వాళ్ళ ఫాదర్ దగ్గర ఆయుర్వేదిక్ మెడిసిన్ నేర్చుకుని ఆయన ఏజీ కాలనీలో ఆయన కోసం ఒక అపార్ట్మెంట్ ఇస్తే వాళ్ళు అక్కడ ఆయన ఫ్రీగా గత 40 ఏళ్ళుగా ఆయన సేవ చేస్తున్నారు. మా హస్బెండ్ ఆయనతో ఎవ్రీ వీక్ సండే వెళ్ళి ఆయన వారంకి ఒక రోజు ఫుల్ డే అక్కడ ఆయన సేవ చేస్తారు. దట్ ఈస్ హిస్ వే ఆఫ్ కంట్రిబ్యూటింగ్. సో నేను నా వైపు నుంచి నేనేమనుకుంటానంటే ఐ షుడ్ నాట్ కమ్ ఇన్ హిస్ వే. సండే ఏదున్నా కూడా డిస్టర్బ్ చేయకూడదు. సో మెడికల్కి, ఎడ్యుకేషన్కి, ఫినాన్షియల్గా ఎవరికైనా ఇది ఉంటాయి. కానీ ఏంటంటే బెనిఫిషియరీ ఎవరు, వాళ్ళకి నిజంగా ఎంత నీడ్ ఉందనేది చూసుకుని మటుకు చేస్తాను. ఊరికే ఏదో పథకాలు లేకపోతే ఇది అని అట్లా అని తెలియకుండా ఇచ్చే వాటికి కాకుండా జెన్యున్ గా నీడ్ ఎవరికి ఉందో వాళ్ళకి వెళ్తుందా అని చూసుకుని చేస్తాను. అండ్ కౌన్సిలింగ్ ఇది కూడా ఉన్నాయి. కౌన్సిలింగ్ వీటికి ఉండే సేవా ఆర్గనైజేషన్స్ లో చేస్తాను. అది నా టైం వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా ఇస్తూ ఉంటాను. ఓకే. సో మేడం మీ గురించి నాతో పాటు మా వ్యూస్ కూడా తెలుసుకున్నారు. సో మనం ఇక నుంచి మనం మీ నుంచి మేము కూడా నేర్చుకుంటున్నాక మీరు చెప్పే టాపిక్స్ అన్ని నేను ఎన్నో నేర్చుకుంటాను నా వ్యూవర్స్ నుంచి. వాళ్ళ కామెంట్స్ అవి పెట్టింది దీన్ని బట్టి చూసి ఓకే మనకి ఇట్లా ఉందన్నమాట అని నాకు తెలిసింది వాళ్ళకి షేర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి నేను కూడా ఎన్నో నేర్చుకుంటాను. ఓకే, ష్యూర్ మేడం, స్టార్ట్ చేద్దాం ఇక. ఓకే.